ఈ రోజు ఒకటే కాదండి, బోండా ఉమ్మతో పాటు పీతల సుజాత, అలాగే మీరు చూస్తే అచ్చెం నాయుడు, వీళ్ళందరూ కూడా అడ్డగోలుగా మాట్లాడటానికే వీళ్ళు అక్కడికి రావటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు జగన్ గారు చక్కగా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదైతే మాట్లాడారో దానికి కౌంటర్ గా అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి మనకు వచ్చింది, రాజశేఖర రెడ్డి గారి మీద మీరు నెపం వేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. 2000లోనే ఏ విధమైన ఒక కోర్టు తీర్పు వచ్చింది, ఆ తీర్పు వల్ల 2004లో ఏ విధంగా మనం ఫేస్ చేయాల్సి వచ్చింది, ఈ రోజు మనం నీటి కోసం ఇంత ఇబ్బంది పడాలంటే దానికి చంద్రబాబు నాయుడు గారు కారణం అనేది ప్రూఫ్లతో కూడా చూపించడం జరిగింది. ఇవన్నీ మాట్లాడితే దానికి ఆన్సర్ చెప్పకుండా జగన్ గారు 10th క్లాస్ పేపర్లు ఎత్తుకుపోయాడు, జగన్ గారు ఇంకేదో చేశాడు అంటూ డైవర్షన్ చేసేలాగా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు అనుభవం ఉంది అంటున్నారు. అనుభవం ఉంటే సబ్జెక్ట్ మీద మాట్లాడేది అనుభవం మీకు లేదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు పీతల సుజాత లేస్తుంది, రోజా గురించి మాట్లాడుతుంది. ఈ రోజే కాదు, మొన్న అంగన్వాడీ ఇష్యూ మీద నేను ఫైట్ చేసినప్పుడు నా మీద ఎగిరింది. అంతకుముందు డ్వాక్రా మహిళ రుణమాఫీ గురించి నేను గొడవ చేస్తుంటానింది. నేను అంటున్నా, నేను మహిళను కాబట్టి మహిళకు అన్యాయం జరుగుతుంటే పోరాడుతున్నా. నువ్వు ఒక మహిళ ఉండి మహిళలకి సమస్యలు వస్తుంటే దానికి మీరు సంఘీభావం తెలియజేసి ఆ సమస్యల్ని దూరం చేయాల్సింది పోయి రోజా పని పాట లేకుండా వస్తుంది అంటున్నారు. వీళ్ళకి ఓట్లేసి అధికారంలోకి ఎలా పంపించారు అసెంబ్లీలోకి, మాకు మా నియోజకవర్గాలు ప్రజలు ఓట్లేసి అసెంబ్లీలోకి వారి సమస్యలు మాట్లాడడానికి పంపించారు. మరి సమస్యలు మాట్లాడడానికి నాకు మైక్ ఇవ్వకూడదు, ఉప్పలేటి కల్పనకు మైక్ ఇవ్వకూడదు, చెవిరెడ్డికి మైక్ ఇవ్వకూడదు, లేదంటే కొడాలానికి, అంటే ఎవరైనా సమస్యల గురించి ఎత్తి చూపించే వాళ్ళకి మైక్ ఇవ్వకూడదు, కానీ వాళ్ళు మాత్రం పర్సనల్ గా తిట్టే వాళ్ళకి మైక్ ఇస్తారు. ఇది ఎంతవరకు సభ్యులు మాత్రం వాళ్ళు రన్నింగ్ కామెంట్ చేస్తారు, రోజాను నాని అంటున్నారు. అంతేకాకుండా కూడా మేము మాట్లాడుతున్నప్పుడు అభ్యంతరం పడుతున్నారు, వాళ్ళు సభ మాట్లాడేటప్పుడు మేము శ్రద్ధగా ఉంటున్నామని చెప్పి ఆరోపణలు చేస్తారు. దీనిపై ఇది దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. నిజంగా వారికి అంత చిత్తశుద్ధి ఉంటే మేమేంటో వాళ్ళేంటో ప్రజలకు తెలియాలంటే గత అసెంబ్లీ సెక్షన్ లాగా రోబోటిక్ కెమెరాలు పెట్టండి, ఏం జరుగుతుందో అది మొత్తం ప్రపంచం మీడియాకు తెలుస్తుంది. అంతేగాని మీకు కావాల్సిన వాళ్ళకి గతంలో మనోహర్ గారు ఉన్నప్పుడు రోబోటిక్ కెమెరాలు ఉన్నప్పుడు హైటెక్ ముఖ్యమంత్రి అని చెప్పుకున్న ఈయన ఎందుకు అవి తీసేసి మాన్యువల్ కెమెరాలు ఇచ్చి కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులనే చూపించుకుంటున్నారని నేను అడుగుతున్నాను. ఈ రోజు మేము తప్పు చేశామంటే మమ్మల్ని జూమ్ చేసి చూపించుండొచ్చు కదా. ఇప్పుడు చివరిగా బోండా మమ్మల్ని తిట్టేటప్పుడు మేము ఆవేశం అవుతుంటే స్పీకర్ గారు చెప్తున్నారు రోజాకి జూమ్ చేయించండి కొడాలి, అంటే మమ్మల్ని క్లోజప్ లాస్ట్ మినిట్ లో తీసి సస్పెండ్ చేయాలి అని. ఇంతకన్నా బాధాకరమైన విషయం ఇంకేమైనా ఉందా అని మీరందరూ కూడా ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు సభలో ఉండే మీ ఎంత చూస్తానంటాడు, మీ కద్దాలుస్తా అంటాడు, పిచ్చి పిచ్చిగా ఉంది అంటాడు, ఏం మాడుతూ ముఖ్యమంత్రి సభలో లేపుతున్నాడు, గొడవ చేయమని కొట్టించాలనుకుంటున్నాడు, అసెంబ్లీలో ఏం చేయాలనుకుంటున్నాడు. ఈ రోజు అసెంబ్లీలో శాసనసభ్యులకి భద్రత లేకుండా పోయింది. ఒక శాసనసభ్యులు లేచి నీ కద్దు చూస్తానంటాడు. ఏం దౌర్జన్యమా, అదే రౌడీసించాలని పెట్టుకున్నారా? అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చా? ఎక్కడ తీసుకొస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని? ప్రజాస్వామ్యంలో పాకిస్తాన్ లో ఉన్నావా, ఆంధ్రప్రదేశ్ లో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నావా, ఎక్కడున్నా మనము? ప్రజాస్వామ్యం ఇదేనా? అధికార పక్షం పదే మీరే తప్పు చేశారు, మీరే మీ ప్రవర్తన బాగాలేదు సభలో అంటుంది, దీనికి మీరేం సమాధానం చెప్తారు? దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, తప్పుడు విధాలు వ్యవహరిస్తున్నారు. మేము ఖచ్చితంగా ప్రివిలేజ్ మోసాలు మూవ్ చేస్తాం, ముఖ్యమంత్రి ప్రివిలేజ్ మోసాలు పెడతాం. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు పట్టిసీమ పైన స్పష్టమైన ప్రకటన చేస్తా ఉన్నాడు. సాంకేతికపరమైన పరిజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటే పట్టిసీమకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు సంబంధించి సరైన సమాధానం చెప్పలేకుండా కాలువ శ్రీనివాసరావు మాట్లాడిన మాటలు చాలా బాధాకరమైన సంఘటనలు. జగన్మోహన్ రెడ్డి పరీక్షా పత్రాలు దొంగలించాడని చెప్పి రాజశేఖర రెడ్డి విజయమ్మ గారు మాట్లాడుకున్న భార్యాభర్తలకు సంబంధించిన మాటలు కూడా ఆ పక్కన ఎక్కడో నక్కి నువ్వు మాట్లాడినట్టు మాట్లాడిన విధానం కరెక్ట్ కాదు. కేవలం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి, మానసికంగా బాధ పెట్టాలనే ప్రయత్నంలో భాగంగా మీరు చేస్తాండే క్రమమే. నిన్న చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన ధోరణి సామాన్యమైన ధోరణే. ఏలు పెట్టి బెదిరిస్తూ కళ్ళు పెద్దవి చేసి ముఖమంతా ఎర్రగా చేసి మీ అంతు చూస్తాను, మిమ్మల్ని బెదిరిస్తా మిమ్మల్ని మాట్లాడే ధోరణి చూస్తే మాకు రక్షణ కరువైందేమో అనిపిస్తా ఉంది. ఈ ప్రభుత్వంలో మేము బ్రతకలేమో అనిపిస్తా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఎక్కడ మేము మిగతా జీవులం అయిపోతామనే భయం కూడా కలిగే పరిస్థితి చంద్రబాబు నాయుడు కలిగిస్తా ఉన్నాడు. వారు తప్పు పెట్టుకొని రోజా గారిని మాట్లాడతారు, ఒక స్త్రీని అవమానిస్తారు, నాన్నగారిని మాట్లాడతారు, పోరే రారాని మాట్లాడతారు, సతీష్ రెడ్డి ఇక్కడ మాట్లాడతాడు, నడి మీద పులిందలు తెలుసుకుంటామంటాడు. పులిందలు తెలుసుకోవడానికి వీధి రౌడీలా మీరేమన్నా, గుండాలా మీరు? ప్రజాస్వామ్యవాదులు కాదా? డెమోక్రసీ కంట్రీలో ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రజా ప్రతినిధులుగా మనుగడ కొనసాగించాలనుకుంటున్నారా? వీధి రౌడీలాగా కొనసాగించాలనుకుంటున్నారా? సార్ చెప్పండి, ఎప్పుడు పదే మీరే మీ వల్లే గొడవ జరుగుతుంది అనేది అధికార పక్షం ఆరోపణ చేస్తుంది. ఇవాళ సభలో ఆ పరిస్థితులు దారి తీయడానికి కారణం ఎవరు?
పట్టిసీమకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో స్పష్టమైన పరిజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటే పట్టిసీమ విషయంలో పోలవరానికి సంబంధించిన ప్రాజెక్టు సంబంధించి తప్పు చేసినామనే అభిప్రాయానికి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ సబ్జెక్టును దాటవేసే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారే మంత్రులకు శాసనసభ్యులకు సైగ చేసి ఎగదోసి గొడవ పెట్టే ప్రయత్నం చేసి ఈ సమస్య నుంచి దాటవేసే ప్రయత్నంలో భాగంగా జరిగిన సంఘటనే ఈనాటి గొడవ. మాకు 344 కింద జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు మళ్ళా అవకాశం వచ్చినప్పుడు ఆయన క్లియర్ గా జీవోల్ని గత 10 సంవత్సరాల కింద నుంచి అన్ని జీవోల్ని కోట్ చేస్తూ చాలా చక్కగా వివరించి పట్టిసీమ ప్రాజెక్టు వచ్చే కంటే పోలవరం ప్రాజెక్టుని ముందుగా పూర్తి చేసి అక్కడ స్టోరేజ్ కెపాసిటీ కూడా ఉంది. స్టోరేజ్ కెపాసిటీ లేకుండా పోలవరంని పట్టిసీమ తాలూకా ఎత్తిపోతల పథకంకి ఏ రకంగా పైప్ లైన్లు వేయడం అసాధ్యం అని చెప్తూ అన్ని వివరంగా చెప్పినప్పుడు బచావత్ ట్రిబ్యునల్ గురించి కానీ అన్ని వివరంగా చెప్పి అన్నిటికీ సమాధానం చెప్పే పరిస్థితుల్లో ప్రభుత్వం లేనప్పుడు ఉక్రోషంతో కాళ శ్రీనివాస్ గారితో వ్యక్తిగత దోషులకి చిన్నప్పుడు ఏదో సరదాగా చేసే పనులకు కూడా జగన్ గారిని విమర్శించి ఆయన వ్యక్తిగత దోషులకు చేసి ఈ రకంగా అందరినీ సీఎం గారు సమక్షంలోనే సీఎం గారి ఆధ్వర్యంలోనే ఇటువంటివన్నీ రెచ్చగొట్టే ధోరణి చేసి వాళ్ళ సభ్యులకి మాత్రమే స్పీకర్ గారు అవకాశం ఇచ్చి ప్రతి ఒక్క సభ్యుడి చేత కూడా వ్యక్తిగత దోషణలు చేసి ప్రతి ఒక్క ప్రతిపక్ష సభ్యులు కూడా వ్యక్తిగత దోషం చేయడము చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మీరు చెప్పండి సార్, ఏం జరుగుతుంది సభలో ఈ పరిస్థితులు దారితీయడానికి ప్రధాన ప్రతిపక్షమే కారణం అని చెప్పి అధికార పార్టీ అంటుంది, మీరేమంటారు? ఈరోజు శాసనసభలో సమర్థ ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుత ప్రసంగం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని, ఏ విధంగా ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అవకతవకల్ని సమర్థవంతంగా సాక్ష్యాధారాలతో ప్రభుత్వ రికార్డుల్ని చూపిస్తూ అడిగిన ప్రశ్నలు ఒక అద్భుత ప్రసంగం. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నలకి సమాధానాలు చెప్పేదానికి ప్రభుత్వం వద్ద సమాధానాలు లేక ఏదో ఒక విధంగా సభను తప్పుదారి పట్టించాలని ముఖ్యమంత్రి గారు నేరుగా రంగంలో దిగి మనం స్పష్టంగా చూస్తున్నాం. ప్రత్యక్ష ప్రసారాల్లో కనపడకపోవచ్చు, ఎందుకంటే ఆ ప్రత్యక్ష ప్రసారాల్లో తెలుగుదేశం పార్టీ తప్పులు చేస్తే కనపడదు కాబట్టి కనపడకపోవచ్చు. కానీ శాసనసభలో ఉండే 170 మంది ఎమ్మెల్యేలు, మీడియా పాయింట్లో ఉండే మీరు స్పష్టంగా చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారి చేత్తో ఒక స్లిప్ మీద రాసి చీఫ్ విప్కి ఇచ్చి ఈ విధంగా మాట్లాడంటాడు. ముఖ్యమంత్రి గారే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇట్టంటాడు, ముఖ్యమంత్రి గారే తెలుగుదేశం పార్టీ మంత్రులు ఇట్టంటాడు. నేరుగా ముఖ్యమంత్రి గారే రంగంలో దిగి ఈ రోజు శాసనసభలో ఒక అవాంఛనీయ పరిస్థితి కారణమయ్యాడు. నేను ముఖ్యమంత్రి గారి మనవి చేసేది ఒకటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక జగన్ గారి మీద పచ్చి అబద్ధాలని వ్యక్తిగతంగా ఆరోపణలు చేయించావు. మరి మీ పద్ధతిలో మేము ముందుకొచ్చి రేపటి రోజు మీ మీద మీ కుమారుడి మీద అదే వ్యక్తిగతంగా ఆరోపణలు సాగిస్తే ఎక్కడికి దారి తీస్తే ఆలోచన సాగించండి. ముఖ్యమంత్రి గారు, మీ మాటలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు, మీ బెదిరింపులకు భయపడం, మీ మాదిరిగా మేము ఎమ్మెల్యేలమే. ఇదేమి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాదు, నారావారి పల్లి కాదు, హెరిటేజ్ ఫుడ్స్ కార్యాలయం కాదు, శాసనసభ. కాబట్టి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు ఈ రాష్ట్రానికి పెద్దన్నగా ఒక మంచి పాత్ర పోషించాలని, ఇప్పటికైనా మీ అసహనాన్ని మైండ్ సెట్ ని మార్చుకోవాలని కోరుతూ ఉంది. జగన్మోహన్ గారు సాంకేతిక వివరాలతో పాటు లెక్కలతో పాటు ఎలా ఈ రాష్ట్రానికి నష్టం జరగబోతుందో, ఎలా ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వం అన్యాయం చేయబోతుందో కూలంకషంగా వివరించడం జరిగింది. దానికి సమాధానం చెప్పాల్సిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అది చెప్పలేక వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు ఎన్ని మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నామో పాకిస్తాన్ ఉన్నామో అర్థం కాకుండా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో ఉండట్లేదు. అందులో ముఖ్యమంత్రి గారు సభలో కూర్చొని ఇట్లాంటి ఆరోపణలు చేయించడం మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు దగ్గరుండేలా చేయించడం ఎప్పుడు కూడా మంచిది కాదు.